చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను. సినిమాలో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. అచ్చం అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత ఇబ్బంది ఎదురైనా ముందుకు సాగడమే తప్ప వెనుతిరిగి చూడటం అలవాటు లేని వ్యక్తి జగన్. నేడు వైఎస్ జగన్ జన్మదినోత్సవం సందర్భంగా నెంబర్ వన్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మొండితనం, పట్టుదల, అయిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే దృఢ చిత్తం, ఇవన్నీ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వారసత్వంగా పుణికిపుచ్చుకున్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్. తమను నమ్ముకుని వచ్చిన వారి కోసం ప్రాణం పెట్టే గుణం వారిది. అందువల్ల కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ వెరవని నైజం. చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి. తండ్రి రాజశేఖర్ రెడ్డి తన జీవిత కాలమంతా కాంగ్రెస్ పార్టీలోనే గడిపారు. పాదయాత్ర ద్వారా గమ్యం తెలియని స్థితిలో ఉన్న కాంగ్రెస్ను నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే చెందుతుంది. రెండోసారి కూడా కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన రాజశేఖర్ రెడ్డి ఊహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణించే సమయానికి కడప ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ తన తండ్రి మృతిని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారి కోసం ఓదార్పు యాత్ర చేపట్టాలని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానికి అభ్యంతరం చెప్పడంతో ఆ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీని స్థాపించారు జగన్. ఇంతలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రాగా విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన జగన్ కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారం చేజార్చుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ క్యాడర్ను కాపాడుకుంటూ పాదయాత్ర చేపట్టి 3648 కిలోమీటర్లు నడిచి ప్రజలతో మమేకమై 2019 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారులకు నేరుగా డిటిబి ద్వారా సంక్షేమ ఫలాలు అందించారు. ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇలా అందించడం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందనే చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే ప్రభుత్వ పనులు పూర్తయ్యేలా చేశారు జగన్. అలాగే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి 50 గృహాలకు ఒక వాలంటీర్ను కేటాయించి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ జరిగేలా చేయడం కూడా జగన్ ప్రవేశపెట్టిన పథకాలలో ముఖ్యమైనది. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలతో మమేకమైనట్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్గా మారింది. చుట్టూ ఉన్న కోటరీ కూడా తమ స్వార్థం చూసుకుంటూ తమ అధినేతకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల 2024 ఎన్నికల్లో జగన్ను అధికారానికి దూరం చేసింది. నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచినా జగన్మోహన్ రెడ్డి అదరలేదు, బెదరలేదు.
కొంతమంది నాయకులు పార్టీని వదిలి వెళ్ళినప్పటికీ మిగిలిన వాళ్లతోనే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. త్వరలోనే మరొక్కసారి పాదయాత్ర చేపట్టి 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. 2029 ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేస్తూ గతంలో జరిగిన తప్పులను సరిచేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. క్రీడలలో అయినా రాజకీయాలలో అయినా గెలుపోటములు చాలా సహజం. ఓడినప్పుడు కృంగిపోకుండా, గెలిచినప్పుడు తల ఎగురవేయకుండా ఉండటమే విజ్ఞుల లక్షణం. గత కాలం తప్పులను సరిచేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసేవారే అసలు సిసలైన రాజకీయ నేతలు అవుతారు. ఎంపీగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడూ ఒంటరి పోరాటం చేయడమే జగన్కున్న అలవాటు. అది ఆయనకు అనేక సార్లు లాభం చేకూర్చింది, కొన్నిసార్లు నష్టము చేకూర్చింది. కానీ ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక్కసారి డిసైడ్ అయితే రూటు మార్చే ప్రసక్తి లేదు. అందుకే ఆయన వైఎస్ జగన్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత తరం రాజకీయ నాయకులలో ప్రత్యేకమైన లక్షణం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి విలక్షణ నేతకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్.